పౌర సమాజం అంతా ఒక్కసారి ఉక్కబడ్డ ఘటన అయితే జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే హిట్మా ఎన్కౌంటర్ దాని అది రాజకీయం, అది యుద్ధం. అది పౌర సమాజం ఉలిక్కిపడ్డదంటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఏ పోరాటం చేసినా మొట్టమొదటి రాజకీయ పోరాటం, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఆధారంగా ఉద్యమాలు ఉండాలి. ప్రజల మధ్య సంఘీభావం ఆధారంగా పోరాటాలు ఉండాలి. సంఘీభావం సృష్టించాలి కదా, సృష్టించి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆదివారం చంపుతున్నారు. చంపుతుంటే మనం పోయి పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే పౌర సమాజం అంతా కదలాలి కదా, మరి కదలలేదు కదా. పౌర సమాజం కదలినప్పుడు ఏదైనా విజయవంతం కాదు. పౌర సమాజమే ముందుకు పోవాలి. అందుకని ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ ఎత్తుగడలు మార్చుకోవాలి, వ్యూహం మార్చుకోవాలంటే. వ్యూహం అంటే వాళ్ళు అంతిపరక్షం, శ్రమజీవులు రాజ్యం తేవాలి. కానీ ఎత్తుగడలు అంటే దాని చేరే మార్గాలు మార్చుకోవాలంటే సిపిఎం శ్రామిక వర్గ నియంతృత్వం కోసం పనిచేసేవాళ్ళు, శ్రామిక వర్గ పాలన కోసం పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ ఏకం చేయాలి. నేపాల్ చేశారు కదా 10 పార్టీలు, 10 కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమైనవి కదా. ఇక్కడ కూడా అన్ని పార్టీలు ఏకం కావాలి. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, సిపిఐ, ఎంఎల్, రకరకాల పార్టీలు ఉన్నాయి కదా. అట్లా అవన్నీ ఏకం కావాలి. ఏకం చేయడానికి వాళ్ళు పూనుకోవాలి, మావోయిస్టులు పూనుకోవాలి, అందరూ పూనుకోవాలి. ముఖ్యంగా సిపిఐ పూనుకోవాలి. సిపిఐ పూనుకుంటే అయితే వాళ్ళందరూ పార్లమెంట్ మార్గంలోకి రావాలి, ఎన్నికల మార్గంలోకి రావాలి, ప్రజల మధ్యకు రావాలి, ప్రజలు చైతన్యవంతం చేయాలి. ఓటునే ఆయుధంగా మర్చుకుంటే బుల్లెట్ కాదు, బ్యాలెట్ మార్చుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు శాశ్వతంగా. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ అనే టార్గెట్ పెట్టుకుని ఈ విధంగా చేసినా కేంద్ర ప్రభుత్వం చేసే సమంజసంగా ఇంకా అన్యాయం చేస్తున్నారు. ఆదివాసులందరూ ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం కదా. రేపు డీలిమిటేషన్ కమిషన్ పెట్టారు. డీలిమిటేషన్ కమిషన్ ఓటే ఉంటుంది సౌత్ ఇండియన్స్ ఎప్పుడు. ఇక్కడ 30 సీట్లు పడితే 150 మరి వాళ్ళదే జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ ఎడ్యుకేషన్ 15 ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ ఆర్థికపోతుంది. సౌత్ డబ్బులన్నీ ఆర్థికపోతుంది. మరి అనేకం చేసుకుంటూ పోతున్నాం. ఇంతకంటే పెద్ద పెద్ద ఇష్యూస్, చిన్న ఇష్యూస్ కాదు. అసలు పోడు ఏ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, పోడు పేర్ల మీద రైతులంతా ఆదివాసులను తరిపేస్తుంది కదా. అదే ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. వ్యక్తుల గురించి వాటి చుట్టూ తిరగకుండా మనము సమస్యల చుట్టూ తిరగాలి, సమస్యలకు పరిష్కారం చుట్టూ తిరగాలి.